వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కాలీవుడ్ స్టార్ల వద్దకు వెళ్లి వెడ్డింగ్ కార్డులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ లోనూ చాలా మందికి ఆహ్వానం ఇచ్చారు. చివరకు ప్రధాని మోదీ వద్దకు వెళ్లి కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లి వేడుకల్లో తేలిపోతోంది. మొన్న నిన్న పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినట్టుగా కనిపిస్తోంది. మెహందీ సంగీత్ వేడుకలంటూ టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. వరలక్ష్మి నికోలై సత్యదేవులు నిశ్చితార్థం మార్చి నెలలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక వరలక్ష్మి ప్రియుల్ని చూసి అంతా షాక్ అయ్యారు. విలన్ పాత్రలు చేసిన వరలక్ష్మి విలన్ గా కనిపిస్తున్న నికోలైని పెళ్లి చేసుకోబోతుందంటూ ట్రోలింగ్ చేశారు. కానీ శబరి ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి మాట్లాడుతూ ప్రేమ అనేది మనసు చూసి పుడుతుందని ట్రోలర్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వరలక్ష్మి పెళ్లి పనులు పూర్తయ్యాయి. పెళ్లి సందడి మొదలైంది. ఆల్రెడీ మెహందీ సంగీత్ సెలబ్రేషన్స్ అయ్యాయి. ఈ వేడుకల్లో కాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. సందీప్ కిషన్, వెంకట్ ప్రభు వంటి వారు మెరిశారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. 3వ తేదీన పెళ్లి అని నేషనల్ మీడియాలో అయితే చెప్పుకొస్తుంది. మరి నేడు వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఎంతలా ట్రెండ్ అవుతున్నాయో చూడాలి. వరలక్ష్మి ప్రస్తుతం కాలీవుడ్ కంటే టాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఆమెకు ఇక్కడ ఎక్కువగానే ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా దూసుకుపోతోంది. పెళ్లి తర్వాత వరలక్ష్మి మళ్ళీ ఇంతే స్పీడ్ తో సినిమాలు చేస్తుందా లేదంటే గ్యాప్ ఇస్తుందా అన్నది చూడాలి. వరలక్ష్మి చివరిగా శబరి అనే సినిమాలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీలో కమర్షియల్ గా అంతగా వర్కౌట్ కాలేదన్న సంగతి తెలిసిందే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.